హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. క్యారెట్, బీట్రూట్, కీరా, పుదీనా వేసి చేసిన జ్యూస్ అండి ఇది. దీని మినీ బ్లాగ్ ఆల్రెడీ నిన్న పెట్టాను, దానికి కంటిన్యూషనే. మా ఇంటికి అయితే మా అక్క వాళ్ళ కూతురు వచ్చింది. సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనగానే నాకు వద్దు అంటుంది. సో ఖచ్చితంగా తాగాల్సిందే, ఎందుకంటే హెల్దీ కదా. తాగి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇచ్చిందో. ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళ అక్కతోటి కలిసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తాగేస్తున్నారు. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ ట్రై చేశానని చెప్పాను కదా, పాలు అయితే 1/2 లీటర్ తీసుకున్నాను. కొంచెం బాగా మరిగాక అందులో నేను నానబెట్టుకున్న బాదం అనేది పెద్దగా పేస్ట్ చేసుకొని ఆ పాలలో వేశాను. ఇంకా కొద్దిసేపు మరగపెట్టుకున్నాను, కొంచెం థిక్ పేస్ట్ అయ్యే వరకు. పాలు అనేవి ఇంకా థిక్గా అవ్వలేదని నేను ఇంట్లో ఉన్న పచ్చికోవా కూడా గ్రైండ్ చేసి ఇందులో వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ థిక్గా అయ్యే వరకు చేశాను. చూసారా, ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇది పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా లమ్స్ కానీ ఉంటే మళ్ళీ అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల స్మూత్గా అయిపోతుంది. నేనైతే ఐస్ క్రీమ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. దానిపైన వేయించుకున్న బాదం అయితే వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేగానే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. ఇంతేనండి, సింపుల్. సో నేను ఏ పిండి యూస్ చేయకుండా మంచిగా పచ్చికోవా, బాదం, పాలు వేసి మాత్రమే ఈ ఐస్ క్రీమ్ అనేది తయారు చేశాను. ఐస్ క్రీమ్ తిన్నాక ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తారో. మా పెద్దమ్మ అయితే చాలా బాగుంది పిన్ని అన్నది. సో మా లాస్ట్ పొట్టిది అయితే వాళ్ళ అక్కని చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో మా పెద్దమ్మాయి వచ్చేసి కిందకు చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మా హస్బెండ్ అయితే సింపుల్గా చాలా బాగుంది అన్నారు. ఇదేనండి మినీ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.